వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం పైన లిక్కర్ విధానంపైన కల్తీ ఆరోపణలు చేస్తూ బురద జల్లాలని చూస్తే ఊరికినేది లేదని హెచ్చరించారు. జగన్ అబద్ధాలు చెబితే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్ ఎక్సైజ్ శాఖలను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, విధ్వంసాల ఎజెండాగా గత పాలన సాగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. అమరావతి రైతులు రాజధాని కోసం మరిన్ని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే జగన్ మాత్రం వారిని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం మంత్రులుగా ఎవరు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీద సరైనటువంటి అజమాయిషీ చేయకుండా వాళ్ళ దోపిడీకే ప్రమాదంగా పనిచేయటం వల్ల అంతా అస్తవ్యస్తం చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటివి ఎక్సైజ్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా చాలా భ్రష్టు పట్టించారు. మరి అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. మరి ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అటు అధికారులని ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇసుక విధానంలో ఫ్రీ శాండ్ పాలసీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొచ్చాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. స్వయంగా వాళ్లే కావాలంటే వాళ్లే వచ్చి తీసుకెళ్లే విధంగా చేశాం. ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని అనంతపురం జిల్లాలో సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ